నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పూజా మందిరం అనేది మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మరి ఆ పూజా మందిరం అనేది సరైన పద్ధతిలో ఉందో లేదో, సరైన వాస్తులో ఉందో లేదో తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సార్లు మన ఇంట్లోని అశాంతులు జరగడానికి ఎక్కువ మనం బాధలు పడడానికి కూడా పూజా మందిరం సరైన వాస్తులో లేకపోవడం వల్లే కారణం అని అంటూ ఉంటారు. మరి మీ పూజా మందిరం సరైన వాస్తులో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈరోజు దాని గురించి మనతో మాట్లాడడానికి శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురూజీ. చెప్పు. గురువు గారు, ప్రతి ఒక్కరి ఇంట్లోని మన పూజా మందిరం అనేది ఏర్పాటు చేసుకుంటాం. అవును. దైవారాధన చేసుకోవడం కోసం. మరి ఆ పూజా మందిరం సరైన వాస్తులో పెట్టాలి అని అంటారు. మరి ఆ వాస్తులో ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? అసలు సరైన వాస్తులో ఉంది అని చెప్పడానికి ఇవే మూలాలు ఏమైనా ఉంటాయా? వాస్తవానికి ఇంటికి ఏ విధంగా అయితే వాస్తు ఉంటుందో అదే విధంగా ఖచ్చితంగా దేవాలయంలో కూడా వాస్తు ఉంటుంది. ఆ దేవాలయ వాస్తుని మనం రోజు కూడా వెళ్ళి దర్శించలేము కావున ఇంటిలో నిత్య పూజ జరుపుకోండి అని శాస్త్రం చెప్తుంది. ఆ నిత్య పూజా విధానాన్ని మనం మన యొక్క దేవుని యొక్క మందిరంలో ఏర్పరచుకుంటాం. దేవుడి మందిరంలో ఏ ఏ విగ్రహాలు ఉండాలి మొదటగా తెలుసుకోవాల్సింది. ఇంట్లో ఏ ఏ విగ్రహాలు ఉండాలి, రెండు ఆ విగ్రహాలు ఏ స్థితిలో ఉండాలి, ఏ దిశను చూస్తూ ఉండాలి, ఇది తెలుసుకోవాలి. ఇలా ఉన్నట్టయితే మాత్రమే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అదే విధంగా అశాంతులు జరగడం, మేము అనుకున్నవి కావడం లేదండి, ఎన్ని పూజలు చేస్తున్నా అవి వ్యర్థమవుతున్నాయి అనేటువంటి అవకాశం లేకుండా మన యొక్క పూజా మందిరాన్ని ఒక పరమైనటువంటి వాస్తులో ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఆ వాస్తు ఏ విధంగా అనేది చెప్తాను. మొట్టమొదటిగా అందరూ కూడా తీర్థక్షేత్రాలకు వెళ్ళి విగ్రహాలు తీసుకొస్తూ ఉంటారు. అది తెచ్చుకోకూడదు. ఫస్ట్ ఏమిటంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి అంటే కాశీ గాని, విజయవాడ, శ్రీశైలం ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏదో ఒకటి తెచ్చుకోమన్నారు కదా అని చెప్పి ఒక విగ్రహం తీసుకొస్తున్నారు. ఆ విగ్రహాలన్నీ ఇంట్లో నింపుకుని గ్రహణాలు వచ్చినప్పుడు లేకపోతే ఆడవాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాటిని శుద్ధి చేయలేక, శుభ్రం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి పుణ్యక్షేత్రానికి వెళ్తే తీసుకురావాల్సింది ఏమిటంటే అక్కడ నుంచి నీళ్లు, జలం ప్రాధాన్యం. తర్వాత ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మృతిక అంటే మట్టి కాస్త తెచ్చుకుని రకరకాలైనటువంటి మట్టిలన్నీ కూడా మన ఇంట్లో తులసి దగ్గర వేసుకుని ఆ పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని మన యొక్క తులసి కోట దగ్గర నింపుకోవాలి. దీనివల్ల శాకిని, ఢాకిని, పిశాచాలు ఇంట్లో ప్రవేశించకుండా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి రాకుండా ఉంటుంది. ఇది ప్రాధాన్యం. రెండో విషయం ఏమిటంటే విగ్రహాలు అనేటువంటివి మన బొటనవేలు సైజు అంతే ఉండాలి తప్ప ఇంతకు మించి ఉండకూడదు. అర్థమైందమ్మా? ఇంతకు మించి ఉన్నాయంటే వాటికి నిత్యము నైవేద్యం ఏర్పరచుకోవాలి. కాలమాన పరిస్థితిలో ఉద్యోగరీత్యా పరుగేటల్లోనూ నిత్యము నైవేద్యం పెట్టేటువంటి వెసులుబాటు లేకపోతే మళ్ళా ఆ దోషాన్ని తీసుకొచ్చినట్టే. కాబట్టి తేవలసింది పుణ్యక్షేత్రాల నుంచి చిన్నగా కాస్త మంచినీళ్ళు అంటే ఉదకము, ఆ యొక్క ప్రవాహం నుంచి వచ్చేటువంటి నీరుని తెచ్చుకోవాలి. రెండవది ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మృతికను తెచ్చుకోవాలి. మూడవది ఆ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఏదన్నా ఒక చెట్టు నుంచి పడేటువంటి విత్తనాలు తెచ్చుకుని మన యొక్క పొలాల్లో గట్టుల మీద కానీ, చెరువుల దగ్గర కానీ నాటుకోవాలి. ఇది చేయవలసిన పని మొట్టమొదటిది. రెండోది ఇంట్లో మనం పూజా మందిరాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక్కసారి. ఇక్కడ ఇది మీ పూజా మందిరంగా భావించుకోండి అమ్మా. ఎప్పుడూ కూడా పూజా మందిరము అనేటువంటిది తూర్పుగా చూస్తూ ఉండాలి. అంటే భగవంతుని యొక్క ముఖవచ్చస్సు తూర్పు భాగాన్ని చూడాలి. అంటే ఇది తూర్పు. ఓకేనమ్మా? అంటే మనం పడమట భాగంలో భగవంతుని పెడతాం, తూర్పుని చూస్తూ ఉంటాడు కావున. అర్థమైందా? ఏ భాగంలో ఇంటి ఎలవేలుపు ఉండాలి అంటే వంశపారిప్రయంగా మనం నెరవేర్చుతున్నటువంటి దేవతామూర్తి ఉండాలి ప్రాధాన్యం. అంటే ఇప్పుడు లలిత అమ్మవారు మీ ఇంటి ఎలవేలుపు ఆవిడిని పెట్టాలి. లేదా మన పరమశివుడు, నారాయణుడు, లేదా మన బలకంపేట ఎల్లమ్మ అనుకోండి, ఆ ఎల్లమ్మ అమ్మవారు మధ్య స్థానంలో ఉండాలి. ఇది మొట్టమొదటి. ఈ స్థానంలో నీరు ఉండాలి. నీల చెంబు, నీల గ్లాసు పెట్టాలి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని పెట్టుకోవాలి. ఇంట్లో ఉండవలసింది సుబ్రహ్మణ్య స్వామి వారు.
ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రతి ఉండాలి. ఒక్కరి ఇంట్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్యానికి ఇంటిలో ఉన్నటువంటి దీర్ఘ రోగాలు రాకుండా ఉమ్, నిర్వర్తించేవండి అంగారకుడి ప్రాధాన్యతం. ఉమ్, ఈయన ఇక్కడ ఉండాలి ఆగ్నేయంలో. ఉమ్, తదనంతరము ఈ భాగంలోకి వచ్చేసరికి శ్రీనివాసుడు, ఉమ్, లక్ష్మీదేవి ఇక్కడ ఉండాలి. ఉమ్, ధనము ధాన్యము అభివృద్ధి చెందుతూ 10 మందికి మనం పెట్టుకునేటువంటి స్థాయి ఉండాలంటే ఇక్కడ శ్రీనివాసులను ఉంచుకోవాలి. ఉమ్, ఈ స్థాయిలో 90% లక్ష్మీ నరసింహస్వామి వారిని కానీ, అంటే ఇక్కడ ఇంటి ఎలవేలుపుని పెడుతున్నామమ్మా, ఇక్కడ మన ఇష్టదైవమైనటువంటి అమ్మవారిని, అంటే నీకు దెబ్బ తగిలిన ఉమ్, పరమేశ్వరార్పణం, నీకు ఆనందం కలిగిన ఈశ్వరార్పణం, నీకు బాధ కలిగిన ఈశ్వరార్పణం, అంటే నీకు దెబ్బ తగిలినప్పుడు ఏ భగవంతు నామస్మరణ చేస్తారో ఆయన ఇక్కడ పెట్టుకోవాలి. ఉమ్, చాలా మంది వరకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కానీ, లేదా దుర్గాదేవిని కానీ, లేదా వంశపారిప్రయంగా వస్తున్నటువంటి మన శివపార్వతులు కానీ, కాశీ విశ్వనాథుని కానీ ఎవరినైనా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఈ స్థాయి దగ్గరకు వచ్చేసరికి హనుమంతుడు వారిని పెట్టాలి. ఉమ్, హనుమంతుని ఎప్పుడు వాయుస్థానంలో పెట్టుకోవాలి. ఉమ్, వాయుపుత్రుడు అని ఉంటాం కాబట్టి ఇక్కడ హనుమంతు వారిని పెట్టుకోవాలి. ఇక చాలా మంది దత్తాత్రేయుడు గురు పరంపరలు ఈ వ్యవస్థలో పెట్టుకోవాలి. ఇక్కడ గురు పరంపరలు వస్తారన్నమాట. ఉమ్, ఇక్కడ గురు పరంపరలు పెట్టుకోవాలి. ఇక శ్రీనివాసుడికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్యస్థ వ్యవస్థలో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీరు గౌరీదేవి విగ్రహాలు ఉంటాయి కొంతమంది దగ్గర. అవును. ఆ గౌరీదేవిని ఇక్కడ పెట్టడం శ్రేయస్కరం. ఉమ్, అర్థమైందమ్మా? ఏ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటువంటి వ్యవస్థ నొత్తాం. అంటే అమ్మవారి అనుగ్రహంతో ధనం అభివృద్ధి చెందుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ స్థాయిలో పెట్టుకోవాలి. ఉమ్, ఇంటిలో ఖచ్చితంగా 5 దేవతామూర్తులు ఉండాలి. ఉమ్. 5 దేవతామూర్తులు అంతకన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు అంటారండి? పెట్టుకోవచ్చమ్మా. ఉమ్, మొట్టమొదటిగా ఉండవలసిన ప్రాధాన్యం ఇది. ఉమ్, మొట్టమొదటి వాడు పార్వతీ పరమేశ్వరులు ఉండాలి. ఉమ్, తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవతలు ఉండాలి. ఉమ్, ఇంటి ఎలవేలుపు ఉండాలి. మనము వంశపారిప్రయంగా కొలుస్తున్నటువంటి ఆవిడని ఇంటి ఎలవేలుపుగా భావిస్తాం. అవును. అర్థమైందా? ఆవిడ ఉండాలి. తర్వాత ఎవరంటే మనం నిత్యము నాకు ఇష్టమైన దైవం ఉంటుంది. ఉమ్, మా ఇంటి ఎలవేలుపు హనుమంతుడు వారు అనుకోండి, హనుమంతుడు ప్రాధాన్యం. కానీ నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటాను కాబట్టి వెంకటేశ్వర స్వామి 2వ స్థానం. ఉమ్, ఇలాగా తర్వాత లాస్ట్ ఏమిటంటే ఒక పాత్రలో ధనం, ఉమ్, ఒడ్లు, ధనము, ఒడ్లు, తెల్ల ఆవాలు, అదేవిధంగా గవ్వలు, లక్ష్మీ గవ్వలు అని చెప్పి దొరుకుతాయి. అవునవును. లక్ష్మీ గవ్వలు, గోముఖ చక్రాలు, ఈ 5 కలిపి ఒక చిన్న పాత్రలో పెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఉమ్, ఇందులో ఒడ్లు ఎన్ని ఉండాలి గురువు గారు అని ఒక ప్రశ్న ఉంది. మళ్ళా ఉమ్, ఒడ్లో గుప్పుడు సరిపోతాయమ్మా. ఉమ్, ధనం కాయిన్ చిల్లర కాసులు ఎన్నన్నా వేసుకోండి, 21, 11, 51 మీ ఇష్టం. ఉమ్, తర్వాత అందులోనే కాస్త ఏం చేస్తారంటే తెల్ల ఆవాలు దొరుకుతాయి, అవును. ఎక్కువ వద్దు, జస్ట్ ఇంత కాస్తంత వేయండి. తర్వాత గోముఖ చక్రాలు 21 ఉండాల్సిందే. ఉమ్, లక్ష్మీ గవ్వలు 21 పెట్టాలి. ఉమ్, ఇవన్నీ పెట్టుకుని ఈ స్థానంలో ఉంచుకోవాలి ఉమ్, పాత్ర. ఇక గణపతి అన్నిటికంటే ముందు గణపతి కదా, ఉమ్, గణపతి ఇక్కడ పెట్టాలి. ఉమ్, ఇది ప్రథమైనటువంటి స్థానం. ఆది మూలం గణపతి, అందులోనూ అగ్రతాంబూలాధిపతి గణపతి కాబట్టి గణపతి ఇక్కడ ఉండాలి. ఉమ్, ఈ పాత్ర స్థానం ఇక్కడ ఉండాలి. దేవతామూర్తి ఇంటి ఎలవేలుపు అంటే తాత ముత్తాతల నుంచి కొలుస్తున్నటువంటి దేవతామూర్తి ఇక్కడ ఉండాలి. మన ఉమ్, ఇష్టదైవం ఇక్కడ ఉండాలి. హనుమంతు వారు ఇక్కడ ఉండాలి. ఇలా ఈ పరిమాణంలో ఉండడమే ప్రాధాన్యం. ఉమ్, మిగిలిన ఏ ఫోటో ఎక్కడ పెట్టినా అది కేవలము ఫోటో కింద చిత్రీకరణ, ఉమ్, దానికి ప్రాణాలు ఉండవు. ఉమ్, ఏ వస్తువునన్నా సరే మనం తీసుకువచ్చిన తర్వాత దానికి జీర్ణోద్ధారణ, ఉమ్, ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటి 2 ఉంటాయి. ఉమ్, ఇందులో మొదటగా ప్రాణ ప్రతిష్టాపన అంటే ఏమిటంటే ఒక దేవతామూర్తిని తీసుకొచ్చి, అయ్యా నేను రోజు దేవాలయానికి వెళ్ళలేను, ఉమ్, నువ్వే నా ఎదుట కూర్చున్నావు కాబట్టి నీకే నేను పూజ అర్పిస్తున్నాను అని చెప్పి భావించుకుని ఆయనకి ప్రాణం పోసుకుని కూర్చోబెట్టుకుంటాం. ఉమ్, ఇది అందుకనే ఇంటిలో దేవుడి మందిరం అనేది ఒకటి ఏర్పరచుకుంటారు. ఉమ్, రెండోది ఏదన్నా భిన్నం అవుతాయి. ఉమ్, ఏ శివలింగానికి పానపట్ట భిన్నమైంది అనుకోండి, పానపట్ట భిన్నమైతే ఏం చేయాలి అంటే మరొక శివలింగం తీసుకొచ్చి ఈ శివలింగానికి ఆ శివలింగానికి జీర్ణోద్ధారణ అంటారు. ఉమ్, ఈ మధ్యకాలంలో విజయవాడలో స్వామివారిని జీర్ణోద్ధారణ చేసి మళ్ళా పునరుద్ధారణ చేశారు. ఉమ్, దేవాలయం శివాలయం కొత్త నిర్మాణం జరిగింది. అవును. అంతకు ముందు ఏం చేశారు అంటే ఆ శివాలయంలో ఉన్నటువంటి ప్రాణాన్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధికి ముందుగా ఒక స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేశారు. ఆ లింగానికి దాని జీర్ణం పోసి అక్కడ వరకే దర్శనం ఇచ్చారు మొన్నటి వరకు. మొన్న అంతకు ముందు తర్వాత నుంచి ఇప్పుడు
ప్రధానంగా ఇచ్చేస్తున్నారు. దుర్గా మల్లికార్జునేశ్వరుడు దర్శనం మామూలుగానే ఉంటుంది, కానీ రెవల్యూషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఇలాగా జీర్ణము అనేది తీసుకుని ఒక రోజంతా కూడా ఈ భిన్నమైన విగ్రహానికి, భిన్నం కాని విగ్రహానికి రెండిటికి కూడా ఒక దారపోగు వస్త్రం వేస్తుంటాం కదా, ఆ వస్త్రాన్ని ఒక రోజంతా పెట్టేయాలి. ఏ వస్త్రం వేయొచ్చు అంటారు? పత్తితో చేసినటువంటి వస్త్రం ఉంటుందండి. ఆ వస్త్రానికి పసుపు కుంకుమ గంధం వేసి, అయ్యా ఇది భిన్నమైంది కావున ఈ భిన్నమైన స్థితిలో నిన్ను మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాను కావున నీ యొక్క వ్యవస్థ అంతా కూడా, అంటే వైబ్రేషన్స్ అంటారు, ఆ వైబ్రేషన్స్ అంతా కూడా దీంట్లో ఇచ్చేయి అని చెప్పి ఇస్తాం. ఇలాగా ఆ తర్వాత ఈ భిన్నమైన విగ్రహాలు చాలా మంది వరకు ఏం చెప్తూ ఉంటారమ్మా, దేవాలయంలో విడిచిపెట్టండి, చెట్లు కింద పెట్టండి, అది పెట్టకూడదు. అది ముమ్మాటికి మీరు పాపాన్ని మూట కట్టుకున్నారు. ఎక్కడ పెట్టాలంటారండి? 99% కూడా ఏదన్నా పారుతున్నటువంటి నీళ్ళ దగ్గర వదిలేయాలి, లేదా పారుతున్న నీళ్ళ దగ్గర వదిలేయాలి, లేదా ఎక్కడన్నా చెరువు గట్టుల దగ్గర పక్కగా శుచిగా ఉన్న చోట పెట్టుకుని వదిలేయాలి. అంతే తప్ప దేవాలయాల్లో ఉన్నవి ప్రాణ ప్రతిష్టాపన ఉన్నవి, నువ్వు ప్రాణం లేని జీవిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావు, అది మహత్పాపం. ఖచ్చితంగా ప్రామాణికంలో కదులుతున్న నీళ్ళ దగ్గర వదిలేయాలి. మీరు ఎప్పుడన్నా సరదాగా ఊర్లు వెళ్తున్నారు అనుకోండి, అవన్నీ ఒక కవర్ లో పెట్టుకుని, కారులో పెట్టుకుని పక్కన, తప్పేమి లేదు, వాటికి జీర్ణం లేదు, పక్కా పెట్టుకోండి. వెళ్తున్నప్పుడు ఏ కాలువ కనిపినప్పుడు ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, అయిపోతుంది, ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. ఇలా ఉంటేనే ఖచ్చితమైన వాస్తు. ఇప్పుడైతే ఈ వాస్తు పరంగా ఉందో మీ ఇంట్లో ఏ వస్తువులు ఆ వాటి స్థానాల్లో ఏర్పడతాయి, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగటివ్ అనేది లోపల ప్రవేశించింది. తదనంతరం అత్యంత విశిష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవుడి మందిరంలో మనం చేసేటువంటి చిన్న తప్పు, గంటకి నందీశ్వరుని పెడుతున్నారు. నంది ఎప్పుడు ఈశ్వరుడికి అభిముఖంగానే ఉంటాడు. మీరు గంటలో నంది బొమ్మ పైన ఉంటుంది, ఇలా గంట కొట్టేకున్నప్పుడు గంట పైన నందీశ్వరుడు ఉంటాడు. ఈ నందీశ్వరుని ఇక్కడ పెడతారు ఒకరు, ఇక్కడ పెడతారు ఒకరు, ఇక్కడ పెడతారు ఒకరు. మనం పర్ఫెక్ట్ గా పెట్టంగా ఎప్పుడు నంది ఈశ్వరుడికి అభిముఖంగానే ఉండాలి. కావున నందితో ఉన్న గంట ఆరాధన చేయొద్దు, ప్లెయిన్ గా గంట తీసుకోండి. లేదా హనుమంతుడు వారు నమస్కారం చేస్తూ ఉంటాడు. హనుమంతుడు అమ్మవారికి తమ్ముడు వరుస కాబట్టి మీరు ఈ ఇంటి ఎలువేలుపుగా హనుమంతుడు వారిని గంటను అలా నిలబెట్టినా, ఎక్కడ నిలబెట్టినా తప్పు ఉండదు. అందులోనూ విశిష్టత ఒకటి చెప్తాం. ఇక్కడ మనం ఇంటి ఎలవేలు పెట్టాం కదా, ఈ పక్కగా సీతారామ పట్టాభిషేకం బొమ్మ పెట్టుకోండి. సీతారామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది, అది పెట్టండి. మీరు హనుమంతుడితో ఉన్న గంట పెట్టండి, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ అనేటువంటిది ఇంట్లోకి రాదు. గంట మీద హనుమంతుడు ఉండాలి. నందీశ్వరుడు గంట, శంకు చక్రాల మీద కూడా ఒక చిన్న చిన్న గంటలు వస్తున్నాయి, అవి పనికి రావండి. శంకు చక్రాలు అనేటువంటిది నారాయణ భుజ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి అది రాకూడదు. ఇక పూజా మందిరంలో జరుగుతున్న మరొక తప్పిదం ఏమిటంటే యంత్రాలు. ఈ యంత్రాలు అందరూ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అని సందిగ్ధంలో ఉన్నారు. యంత్రము అనగా రాగి పలక మీద షట్కోణాలతో ఏర్పడి ఖచ్చితంగా ఆ గీతలు గీసేటప్పుడు, వ్యవస్థ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ తయారు చేసేటువంటి వారు కూడా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క బీజాక్షరం రాయమని శాస్త్రం. ఎప్పుడు పడితే అప్పుడు యంత్రాలు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇవ్వడానికి ఉండదండి. యంత్ర ప్రామాణికం తీసుకున్న తర్వాత దాన్ని సిద్ధాంతమైనటువంటి మారంటి వారు 41 రోజు 21 రోజులు దాన్ని పూజ గావించి మా యొక్క అనుష్ఠాన బలాన్ని దానిలో ప్రవేశింపబెట్టి అప్పుడు ఆ యొక్క యంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యంత్రాలు ఇంట్లో ఎవరెవరు ఉంచుకోవచ్చు అంటే, నిత్యము దీపారాధన చేస్తాము 365 రోజులు. ఒకవేళ ఇబ్బంది వచ్చింది, ఎవరో కాలం చేశారు, మరి అప్పుడు ఏం చేస్తారు అంటే, ఎవరన్నా బ్రాహ్మణు పిలిపించి, ఒరే నాయన మా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, ఆ దేవుడి మందిరం వరకు నువ్వు చేసుకో అని చెప్పి ఇవ్వాలి. ఆయన వచ్చి దేవతార్చన చేసి వెళ్తుంటాడు నిత్యము. ఒకవేళ కుదరలేదు, మనకు అశౌచం వచ్చింది, అప్పుడు ఈ యంత్రాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి, నాయన మా ఇంట్లో అశౌచం వచ్చింది, కొన్ని రోజులు మేము ఇంట్లో ఉండడం లేదు, ఊరు వెళ్తున్నాము, ఈ యంత్రాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకుని మళ్ళా మేము తిరిగి వచ్చినప్పుడు నీ కబురు పంపుతాం, మళ్ళీ తీసుకొచ్చి మా యంత్రాన్ని మాకు చెప్పు అని చెప్పి ఇచ్చేయాలి. ఇలా ఉండాలి యంత్రం. అందువల్ల చాలా మంది ఎన్ని యంత్రాలు పెట్టినా, ఎంత నిమ్మకాయలు కట్టినా మాకేం జరగడం లేదు గురుగారు అంటారు. కారణం ఏమిటంటే, ఆ యంత్రానికి నిత్యము దీప ధూప నైవేద్య పుష్పములు సమర్పించాలి. నైవేద్యం అంటే మరీ అన్నము, పరవాన్నము, పులిహోర ఏంటివి కాదు. ఖర్జూరం, ఎండు ఖర్జూరం, తేనె ఇటువంటిది నైవేద్యంగా సమర్పిస్తారు. నిత్యము ఇది చేసుకోవాలి. ఇలా పెట్టగలుగుతాము అనుకుంటేనే యంత్రాలు తీసుకోండి.
యంత్రాలు ఇంకొక వ్యవస్థ ఉంది. నరఘోష పోవడానికి యంత్రాలు ఉంటాయి. వీటిని బంధన చేసి అష్టదిగ్బంధన అంటారు. ఈ అష్టదిగ్బంధన చేసి ఈ యంత్రాన్ని ఏం చేస్తామంటే గుమ్మం బయట కట్టిస్తాం. దానివల్ల ఎవరన్నా కీడు చెయ్యాలి అనే ఆలోచనతో లోపల ప్రవేశిస్తున్నప్పుడు ఏమవుతుంది